అర్జునుని యొక్క విషాదాన్ని దూరం చేయడానికి కృష్ణ పరమాత్మ అనేక విషయాలు చెప్తూ వస్తున్నాడు. అందులో భాగంగా జ్ఞానయోగంలో కర్మ ఫలాసక్తి లేకుండా కర్మ చేయాలి అనేటటువంటిది ప్రధానంగా చెప్తున్నారు. అలా చెబుతూ నేను కర్మలు చేస్తాను అంటే భగవంతుడైన కృష్ణ పరమాత్మ తాను కర్మలు చేస్తాను అంటున్నాడు. నేను ఎందుకు కర్మలు చేస్తాను అని అంటే లోకం నన్ను అనుసరించాలి అని. అంటే కర్మ ఫలాపేక్ష లేదు, అందరికీ మేలు కలగాలని భగవంతుడు కర్మ చేస్తాడు. సృష్టించిన భగవంతుడు, నిలబెట్టిన భగవంతుడు, చెడును నాశనం చేసే భగవంతుడు, సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త అయినటువంటి భగవంతుడిగా కృష్ణ పరమాత్మ ఈ చెప్తున్నాడు అని మనం భావించాలి. అందుకే కర్మతత్వం తెలుసుకోమంటున్నాడు. కర్మ ఏది, అకర్మ ఏది, వికర్మ ఏది అనేది చెప్తున్నారండి కృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో. అది విద్వాంసులకు కూడా సరిగ్గా తెలియదంటున్నాడండి ఒక్కోసారి. చాలా విచిత్రం. అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ అనేటటువంటి దాంట్లో వాళ్ళు తెలుసుకోలేకపోతారు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటూ ఏమంటా అంటే కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాం. ఏది కర్మము, ఏది అకర్మము కవులు తెలియక మోహముందిరి, ఏది తెలిసిన అనర్థములకు దూరమవుదువో అదే చెబుతా. ఈ కర్మ గురించినటువంటి విషయాలలో ఏది కర్మో, ఏది అకర్మో, ఏది వికర్మో మేధావులైనటువంటి వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు అంటున్నాడండి. అంటే మేధావులైనటువంటి వాళ్ళు కూడా ఇది కర్మ, ఇది అకర్మ, ఇది వికర్మ అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మనం మామూలుగా కర్మ అంటే తన పని తాను చేయటం, అకర్మ అంటే చేయకుండా ఉండడం. పరీక్షకు వచ్చాడు విద్యార్థి, పరీక్ష రాస్తున్నాడు, తన కర్మ తాను చేస్తున్నాడని. రాయకుండా పెన్ను పక్కకు పెట్టి కూర్చున్నాడు, ఆ కర్మ. అట్లా కాకుండా పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నాడు, అది వికర్మ. ఏది చేయకూడదో అది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. సరిహద్దుల్లో జవాన్ ఉన్నాడు. అతని కర్మ ఏమిటి? చొరబాటుదారులు రాకుండా చూసుకోవడం. చొరబాటుదారులు వస్తున్నారు, వాడను హెచ్చరించి రాకుండా చేశాడు, అది అతని కర్మ. అలా కాకుండా చొరబాటుదారులు వస్తూ ఉంటే చప్పుడు కాకుండా కూర్చున్నాడు, వాళ్ళకి కనిపించకుండా చప్పుడు కాకుండా కూర్చున్నాడు అంటే అకర్మ. అది ఏం చేయకుండా ఉంటే అకర్మ. అంతేకాదు వస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడండి, మీరు లోబడికి రండి, నాకు 2000 రూపాయలు ఇవ్వండి, మిమ్మల్ని లోబడికి వదిలిపెడతా అన్నాడు, ఇది వికర్మ అండి. కాబట్టి ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ అనేటటువంటిది లోకానికి తెలియడం లేదు. మేధావులైనటువంటి వాళ్ళే కూడా కనుక్కోలేకపోతున్నారు అని అంటున్నారు. సర్వసాధారణంగా మనము ఒక బాటపై నడుస్తూ వెళ్తూ ఉంటే ఎడమవైపు నుంచి వెళ్ళాలి, ఎడమవైపు నుంచే పోతున్నాం, అది కర్మ అండి. అలా కాదు, కుడివైపు నుంచి వెళ్ళాం, అది వికర్మ అండి. ఎటూ వెళ్లకుండా నిలబడ్డామండి, అది అకర్మ అండి. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు చక్కగా పాఠాలు చెప్పాలి, అది అతని కర్మ. అంటే తన కర్మ పని తాను చేస్తున్నాడు అని. చెప్పకుండా కూర్చున్నాడండి, అది అకర్మ. చెప్పాల్సింది వదిలిపెట్టి ఏవో సినిమా పాటలు ఇంకా ఏవేవో అవి ఇవి లల్లాయి పుల్లాయి పిచ్చి పాటలు చెప్తున్నాడు అనుకోండి, ఇవన్నీ అది వికర్మ అండి. కాబట్టి ఏ పని చెయ్యాలో అది చెయ్యడం అనేటటువంటిదే కర్మ. అంటే ఇప్పుడు తన కర్మ చేయకుండా ఊరుకున్నాడు కదా అర్జునుడు, కాబట్టి అకర్మణ్యుడై ఉన్నాడు. అకర్మణ్యుడై ఉంటే ఫలితాలు ఎట్లా? దున్నే రైతు దున్నకపోతే పంట ఎట్లా పండుతుంది? కాబట్టి ఇన్ని రకాలుగా ఎన్ని విషయాలు కృష్ణ పరమాత్మ చెప్తూ వస్తున్నాడో చూడండి. ఇంకా ఏమంటాడు అంటే కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఏది కర్మము, ఏదకర్మము, ఏది వికర్మము కర్మతత్వము పూర్తి బాగుగా తెలిసి కొనవలే. అందదది లోతైనదయ్యా, అందదు అది లోతైనదయ్యా. ఎంత బాగుంది చూడండి. ఆ కర్మతత్వం అనేటటువంటిది అందదు, అది లోతుగా ఉంటుంది అని కృష్ణ పరమాత్మని ఎలా చెప్పాడు అని అంటే
అర్థం చేసుకోవడం కొరకు ఎంత మనస్సు పెట్టాలి, ఎంత ఏకాగ్రత ఉండాలి, ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ అనేది తెలుసుకోవడం కొరకు శాస్త్రబద్ధమైనటువంటి కర్మ నిజమైనటువంటి కర్మ, నిషిద్ధమైనటువంటి ఇది అకర్మ, ఇది చేయకూడదు అని అంటే ఇక్కడ ఉమ్మి వేయకూడదు అని రాసి ఉంటుంది. స్వచ్ఛ భారత్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఉమ్మి వేయకూడదు అని. వేయకూడదు అనేటటువంటిది శాస్త్రం చెబుతుంది, వేయలేదు. కానీ అక్కడే వేయొద్దు అన్నటువంటి చోటనే ఉమ్మి వేశాడు. అంటే వికర్మ చేసినట్టు. వినష్ట కర్మ, వికృత కర్మ అని చెప్పాలండి దాన్ని. విశేష కర్మ కాదు. ఒకరికి నష్టం కలిగించేటటువంటిది ఆరోగ్యరీత్యా వికృత కర్మ కిందకే వస్తుంది. కాబట్టి ఆధునిక కాలంలో వీటిని మనం అన్వయించుకునేటటువంటి సందర్భంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ ఎన్ని విధాలుగా ఎన్ని విషయాలను నాటి నుంచి నేటి వరకు ఉపయోగపడేటటువంటి విధంగా చెప్పాడు అనేది చూడండి. అందుకే ఏది కర్మమో ఏది అకర్మమో అంతా బాగా తెలుసుకోవాలని, కర్మరహస్యం తెలుసుకున్నవాడే విద్వాంసులని, కర్మ ఫలితం కోరకుంటే అకర్మణ్యుడైన విద్వాంసుడే అవుతాడని, వికర్మను విశేషంగా చేసే కర్మగా కూడా భావించవచ్చునని తెలిసి జ్ఞాని అయి చేయడం ముఖ్యమని, ఎవరు కర్మమునందు అకర్మము అకర్మములోన కర్మము చూస్తాడో అతడే బుధుడు పూర్ణ కర్ముడు అవుతాడని చిట్ట చివరికి చెప్తాడండి. కాబట్టి అకర్మంలో కూడా కర్మ చేసే పద్ధతి ఏంటి అని ఆలోచించాలి, వికర్మలో కూడా నిజమైన కర్మ ఏమిటని ఆలోచించాలండి. అంటే చేయకుండా ఉంటే చేసేది ఎట్లా అనాలి, తప్పు చేసినట్టయితే ఈ తప్పు చేయకుండా ఒప్పెట్లా చేయాలని ఆలోచించాలని. ఎంత గొప్పగా ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి. కాబట్టి ఈ విధంగా ఈనాటి జీవితానికి వీటిని మనం అన్వయించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి.